అందరికీ హాయ్ అండి. ఈరోజు అయితే మంచి హెల్తీ రెసిపీతో వచ్చాను. అదే డ్రై ఫ్రూట్స్ లడ్డు. మంచి న్యూట్రిషన్ వాల్యూస్తో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్ట్రాంగ్ బోన్స్ ఉండేలా ఈ లడ్డు అయితే బాగా హెల్ప్ చేస్తుంది. అలానే పంచదార, బెల్లం పొడి ఏమీ వాడకుండా న్యాచురల్ స్వీట్తో అయితే ఈ లడ్డు అయితే చేసుకుందాము. లడ్డు కోసం ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అయితే బాదం, పంప్కిన్ సీడ్స్, కాజు, కిస్మిస్ అయితే తీసుకుంటున్నాను. అలానే ఎండు కొబ్బరి పొడిని కూడా తురుము అయితే పెట్టేసుకున్నాను. ఇందాక చెప్పాను కదా, బెల్లం పంచదార వేయకుండా న్యాచురల్ స్వీట్తో అయితే చేసుకుందామని. న్యాచురల్ స్వీట్ కోసం అయితే ఖర్జూరాలు తీసుకోండి. అదేనండి డేట్స్. లోపల ఉన్న సీడ్స్ని అయితే తీసేసుకొని నార్మల్ కప్తోనే ఒక కప్ వరకు డేట్స్ని అయితే తీసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని అరకప్పు వరకు కట్ చేసుకున్న బాదం వేసుకోండి. ఈ బాదంని 1 నిమిషం పాటు వేయించుకున్నాక ఇందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాజు అరకప్పు వరకు వేసుకోండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్ అయితే యూజ్ చేయట్లేదు. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే కప్ తోటి మెజర్ చేసి చెప్తున్నాను. మీకు కావాలంటే మెజరింగ్ కప్ కూడా యూజ్ చేసుకోండి. కాజు, బాదం ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇందాక బాదం, కాజు ఏ కప్ తో అయితే తీసుకున్నామో అదే కప్ తోటి అరకప్పు వరకు గుమ్మడి విత్తనాలు వేసి కాసేపు అయితే ఫ్రై చేసుకోండి. పంప్కిన్ సీడ్స్ ని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకున్నాక ఇందులో అరకప్పు వరకు కిస్మిస్ ని వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అన్ని డ్రై ఫ్రూట్స్ ని ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవడం కల్లా ఇలా 1 by 1 వేసుకుంటూ డ్రై ఫ్రూట్స్ ని అయితే ఫ్రై చేసుకుంటే లడ్డు అనేది మంచి టేస్ట్ తో ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ని 1 by 1 వేసుకొని ఫ్రై చేసుకుంటే అన్ని ఈవెన్ గా చక్కగా వేగుతాయి. కాజు, బాదం అయితే లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా చెప్పాలంటే కిస్మిస్ అయితే డబుల్ సైజ్ లేకి వస్తాయి. ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు అయితే పక్కన ప్లేట్ లేక్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్ లోనే 1 స్పూన్ నెయ్యి హీట్ చేసుకున్నాక అరకప్పు వరకు కొబ్బరి పొడి, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ గసాలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. గసాలు మన బాడీ పెయిన్స్ తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఆడవారికి వెన్నుముక సమస్య ఉంటుంది కదా, అంటే వెన్ను నొప్పి ఉంటుంది కదా, అట్లాంటి వాటికి బాగా హెల్ప్ చేస్తుందండి. కొబ్బరి పొడి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకున్నాక వేరే ప్లేట్ లేక్ అయితే తీసేసుకోండి. మళ్ళీ ఒక 1 స్పూన్ వరకు నెయ్యి హీట్ చేసుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ ని కూడా వేసేసుకొని కలుపుకుంటూ ఉండండి. ఖర్జూరం పేస్ట్ ఫస్ట్ లో కలిపేటప్పుడు కొంచెం హార్డ్ గా ఉంటుంది అనమాట. కలుపుతూ ఉండగా కొంచెం సాఫ్ట్ అవుతుంది. మనం వేసుకున్న నెయ్యి అంతా ఖర్జూరం పేస్ట్ బాగా అబ్జర్వ్ చేసేసుకున్నాక కొంచెం లూజ్ అవుతుంది అనమాట. లూజ్ అయినప్పుడు ఇందాక వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అందులోకి అయితే షిఫ్ట్ చేసేసుకోండి. ఇంకా ఇదంతా కూడా 1 స్పూన్ అయితే తీసేసుకొని అంతా కలిపేసుకోవాలన్నమాట. మిక్స్ అయ్యేలా డ్రై ఫ్రూట్స్ అలానే డేట్స్ అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకునే ప్రాసెస్ డైరెక్ట్ పాన్ మీద చేసేసుకున్నా కూడా ప్రాసెస్ కొంచెం తక్కువ అవుతుంది అనమాట. కానీ నాకైతే ఇలా అయితే ఈజీ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ప్లేట్లో ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత పాన్ మీద అయితే పెట్టేసుకొని హీట్ చేసుకుంటాను. ఇంకా పాన్ హీట్కి ఖర్జూరం పేస్ట్ హార్డ్గా ఉంటుంది కదా, అదైతే మళ్ళీ లూజ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. లూజ్ అయినప్పుడు డ్రై ఫ్రూట్స్ అంతా కూడా బాగా కలిసిపోయేలా మిక్స్ చేసేసుకొని అంతా కలిసాక దింపేసుకోండి. ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండల్లాగా అయితే చుట్టేసుకోవాలి. చల్లారిందంటే మళ్ళీ కొంచెం హార్డ్ అయితే అవుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా లడ్డూలు చుట్టుకోవడానికి ట్రై చేయండి. అలానే స్వీట్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఖర్జూరం పేస్ట్ 1.5 కప్పు వరకు అయినా వేసుకోవచ్చు. కానీ స్వీట్ కి అయితే ఖర్జూరం పేస్ట్ కప్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇక మన లడ్డు సైజుకి తగ్గట్టు డ్రై ఫ్రూట్స్ మిక్చర్ ని తీసేసుకొని బాగా పిండుకుంటూ లడ్డూలను అయితే చేసుకోవాలి. కొంచెం గట్టిగా లడ్డు అయితే చుట్టుకోవాలి. ఇక నేను చేసుకున్న క్వాంటిటీకి అయితే నాకైతే 9 లడ్డూల వరకు అయితే వచ్చాయి. ఇంకో విషయం అండి, డ్రై ఫ్రూట్స్ కొంచెం కాస్ట్లీ కాబట్టి అందరికి ఈ లడ్డు చేసుకోవడానికి అయితే కుదరదు. నెలలో వారం రోజులైనా కూడా డ్రై ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ ని చక్కగా బూస్టప్ చేస్తుంది. అలానే బోన్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే బాగా హెల్ప్ చేస్తాయి. ఈ లడ్డు రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.